నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు మండలం గానుగపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనమును ప్రారంభించిన శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు. బయట గ్రామాల్లో అటు తిరువూరులోనో ఇటు కంపలగూడెంలోనో మరో చోట కొంతమంది అయితే బయట ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళ ఇబ్బందులు ఒక పక్క సర్దుబాటు చేసుకుంటూనే మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని మీ అవసరాలన్నీ తీర్చి ఈ బడికి పంపించడం జరుగుతుంది. రామ్ ప్రదీప్ గారు, రామారావు గారు, ఇంకా మిగతా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా అద్భుతమైన ప్రతిభావంతులు. కష్టపడి చదువుకొని డిఎస్సి పరీక్ష ద్వారా టీచర్లుగా సెలెక్ట్ అయ్యి అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నారు. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బిల్డింగ్ చూసినప్పుడు, లోపల ఉండే ఫర్నిచర్ చూసినప్పుడు, సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలలోనే చేపడి కూడా చేరుస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు కష్టపడి జీవితంలో ఎదిగిన వాళ్ళు, చదువు విలువ తెలిసి చదువు మాత్రమే మన జీవితాన్ని బాగు చేస్తుంది అని నమ్మిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి కావాల్సింది ఏంటంటే మంచి వాతావరణం. స్పీడ్ అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నారు, కానీ ఆ వెళ్ళే దారి ఎలాంటి దారి? నేను పుట్టి పెరిగిన మా తాడికొండ గ్రామంలో ఒక పెద్ద హై స్కూల్ ఉండేది. ఇప్పుడు ఎలా అయితే ఈ వేమిరెడ్డి వాళ్ళు దాతలు స్థలం ఇచ్చి ఒక హై స్కూల్ ఏర్పాటుకి అవకాశం కల్పించారో నాకు ఇప్పటికీ గుర్తు. నేను చదువుకున్న హై స్కూల్ బిల్డింగ్ మీద అడుసుమల్లి యశోదమ్మ అని పేరు రాసి ఉంటుంది. ఆమె ఎవరో నేను చూడలేదు. నేను ఎప్పుడో 1984లో 10th క్లాస్ అయిపోయింది, కానీ ఈ రోజు కూడా ఆ పేరు నాకు గుర్తుంది కదా. అడుసుమల్లి యశోదమ్మ అనే పేరు ఈ రోజు కూడా నాకు గుర్తుంది. ఎందుకు గుర్తుంది? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రోజు స్కూల్కి వెళ్ళి ముందు రోజు ఆ పేరు కనపడేది స్కూల్ మీద. మనకు కూడా ఇక్కడ సరే, మా స్కూల్లో మాదో పెద్ద గ్రామం తాడికొండ, చుట్టుపక్కల ఒక 20 గ్రామాల నుంచి ఆ స్కూల్కి వచ్చేవాళ్ళు. కొంతమంది ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, ఒక 1980వ దశకంలో పెద్దలు చెప్పారు గంపలగూడెం వెళ్ళేవాళ్ళు. గంపలగూడెం వెళ్ళటానికి, గానుగపాడు నుంచి గంపలగూడెం వెళ్ళటానికి చదువు కన్నా ముందు ఈత నేర్చుకోవాలి, అంతే కదన్నా? ఎన్ని వాగులు దాటాలి? 3 వాగులు దాటాలి. పుష్పరాజు గారు చెప్పారు, ఆయన ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో ఈ ఊరు రావాలంటే వాగులు దాటాలి,
చాలా మంది వాగులు దాటేటప్పుడు ఏం చేస్తారంటే